10% వస్తుంది ఇంకో 2 సంవత్సరాల్లో. సో ఏం విద్య ఇది? మీరు తీసుకున్నటువంటి రికమెండేషన్స్ కానీ మీరు ప్రభుత్వానికి చెప్తున్నటువంటి నివేదికలు కానీ ఇది ఆచరణలో అంత సాధ్యం అన్నటువంటి కొన్ని అనుమానాలు కనిపిస్తాయి. ఎందుకంటే గ్రామీణ స్థాయి నుంచి చూస్తే పేదవాడికి ఈ విద్యా వ్యవస్థ అందేటువంటి పరిస్థితి ఉందా అనేది నా ప్రశ్న. అండ్ ఇంకోటి ఏంటంటే గత ప్రభుత్వం 24,000 స్కూళ్లలో మన ఊరి మనబడి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు, దాని మధ్యలోనే ఆపేశారు. సో ఇప్పుడు నేనేమంటున్నా అంటే మనకు కావాల్సింది యంగ్ ఇండియా స్కూల్స్ పెట్టడమా, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పెట్టడమా, లేకపోతే ఈ స్కూల్స్లో ఉన్నటువంటి సౌకర్యాలు మెరుగుపరచడమా? ఆ విషయంలో ప్రభుత్వం ఎందుకు ఆలోచించలేకపోతుంది? ఆ విషయంలో మీరు ఎందుకు సిఫార్సు చేయలేకపోతున్నారు? నేను ఇప్పుడు అదే మీకు చెప్తున్నాను. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, సింగిల్ టీచర్ స్కూల్స్ ఉన్నవి 82% అసలు అది ఆ స్కూల్ సంఖ్యలు అనేది చాలా చిన్నవి. అలాంటి దగ్గర మీరు అన్ని రకాల సౌకర్యాలు ఇవ్వాలంటే 3 లక్షల కోట్లు కావాలి. రైట్, నెంబర్ 1 ఇస్ దట్. నెంబర్ 2, ఒక నిజంగా కూడా 3 లక్షల కోట్లు మనము నెక్స్ట్ 10 yearsలో చేయగలిగితే కూడా అసలు క్లాస్ రూమ్ సైజ్ ఎంత ఉండాలి? 5 మంది ఉండాలన్నా, 2 ఉండాలన్నా, 10 మంది ఉండాలన్నా, 20 మంది ఉండాలా, 30 మంది ఉండాలా? సో వాట్ ఈస్ దట్ క్రిటికల్ స్ట్రెంత్ ఆఫ్ ఏ క్లాస్ అని అనుకుంటే మనము, సో ప్రైమరీ స్కూల్లో 30 మంది పిల్లలు ఉండాలి, హై స్కూల్లో 40 మంది పిల్లలు ఉండాలి, సో ప్రీ ప్రైమరీ ఎల్కేజీ యూకేజీ నర్సరీలో 20 members ఉండాలి పిల్లలు. సో దట్ ఈస్ ద క్లాస్ రూమ్, ఐడియల్ క్లాస్ రూమ్ అన్నమాట. సో అప్పుడే మీరు అంతమంది ఉంటేనే మీరు దానికి కావాల్సిన ఎక్కువ మంది టీచర్లను పెట్టడానికి అవకాశం ఉంటుంది. మీరు 10 మంది పిల్లలు ఉన్న స్కూల్కి మీరు ఎట్లా టీచర్లను పెడతారు? అబ్బాయి ఎంతమంది టీచర్లు కావాలి? ఇంకెంతమంది కావాలి? ఇప్పటికే మీరు 120,000 మంది గవర్నమెంట్ టీచర్లు ఉన్నారు, మళ్ళీ నెక్స్ట్ ఇంకొక 30,000 మంది టీచర్లు మనకి రెసిడెన్స్ స్కూల్స్లో కేజీబీలో పనిచేసే వాళ్ళు ఉన్నారు. సో ఇది కరెక్ట్ కాదు. ఇది టీచర్ల విషయంలో సార్ ఒక కన్ఫ్యూజన్ కనిపిస్తుంది నాకు మీరు మాట్లాడుతుంటే. ఆల్మోస్ట్ 24,000 స్కూళ్ళల్లో ఒకరే టీచర్ ఉంటున్నారు. నేను లేదు, అంత లేదు. నో, దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో మనకి 36% ప్రైమరీ స్కూళ్ళల్లో ఒక టీచర్ ఉంటారు. 36%, 36%లో ఉన్నారు. ఇట్స్ వెరీ బ్యాడ్. అది విద్య కాదు అది. సో మీకు తెలిసి ఎన్ని స్కూల్స్లలో అడ్మిషన్స్ లేవు తెలంగాణలో? అదే 1920 మన యూడిఎస్ ప్రకారము 1920 లాస్ట్ గత 2 సంవత్సరాల్లో అది 0 enrollmentకి రీచ్ అయినాయి. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టినప్పుడు, పబ్లిక్ స్కూల్స్ పెట్టినప్పుడు మీరు రెండు కంపేర్ చేయకండి. ఈ ఎంప్లాయ్మెంట్ ని ఎట్లా అడ్జస్ట్ చేస్తారు? మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎట్లా క్రియేట్ అన్నది ఇది రెసిడెన్షియల్ స్కూల్ సిస్టమ్ అనేది నేను ఇందాక చెప్పాను. లెస్ దాన్ 10% పిల్లలు, అతి పేద పిల్లలకి ఆ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉండాలి. మిగతా 90% మంది పిల్లలకి నాన్ రెసిడెన్షియల్, వాళ్ళు పొద్దున 8 గంటలకు వచ్చి సాయంత్రం 5:30, 6:30 వరకు ఆడుకొని పాడుకొని చదువుకొని చక్కగా ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులతో టైం స్పెండ్ చేసి పడుకోవాలి. సో ఇది తెలంగాణ పబ్లిక్ స్కూల్ కాన్సెప్ట్. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉండాలి. సో దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ వీఆర్ అడ్వకేటింగ్. సో ఈ రెండు మనం కంపేర్ చేయొద్దు వీటిని. కానీ బట్ ఐఎమ్ నాట్ సపోర్టింగ్ దట్ బిగ్ స్కూల్స్ విత్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ నేను సపోర్ట్ ఏం చేయడం లేదు దాన్ని. కానీ బట్ గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది, వాళ్ళు చేస్తున్నారు. సో మేము అందుకని మా రిపోర్ట్ మొత్తంలో మీకు ఎక్కడ కూడా యంగ్ ఇండియా రీజనల్ స్కూల్స్కి సంబంధించి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టాలని అక్కడ మేము ఎక్కడ రికమెండ్ చేయలేదు. సో ఉన్న స్కూల్స్ ఇవి కూడా మేము ప్రపోజ్ చేసే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ప్రతి మండలంలో ఒక 2, 3, 4, 5 డిపెండింగ్ ఆన్ ది పాపులేషన్ పెట్టమంటున్నాం. సో ఇనిషియల్గా పెట్టి ఎలాంటి చోట పెట్టాలి అంటే ఆల్మోస్ట్ మనకు ప్రతి మండలంలో కూడా ఒక 5 ఎకరాలు 6 ఎకరాలు ఉన్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్స్ ఉన్నవి. అదే జిల్లా పరిషత్ హై స్కూల్ క్యాంపస్లోనే కొన్ని చోట్ల మోడల్ స్కూల్స్ ఉన్నవి, కొన్ని చోట్ల ప్రైమరీ స్కూల్స్ ఉన్నవి, కొన్ని చోట్ల గర్ల్స్ హై స్కూల్, బాయ్స్ హై స్కూల్స్ ఉన్నవి. ఒకటే చోట ఉన్నాయి అన్నీ కూడా ఇవి, కానీ దేనికాల్లో విడివిడిగా పనిచేస్తుంటారు. సో ఇలాంటి క్యాంపస్ని తెలంగాణ పబ్లిక్ స్కూల్ కింద మనం అన్నింటిని మెర్జ్ చేసుకొని, ఆ క్యాంపస్ ఉన్నట్టు మెర్జ్ చేసుకొని అక్కడ ఫెసిలిటీస్, కొత్త రకమైన ఫెసిలిటీస్ అన్నీ ఇందాక చెప్పినట్టు ల్యాబొరేటరీస్, లైబ్రరీ, స్పోర్ట్స్, గేమ్స్, కాంపౌండ్ వాల్, సెక్యూరిటీస్ అన్నీ పెట్టాలి అనేది మా రికమెండేషన్స్. అలాంటి చోట ప్రతి చోట కూడా 15 కోట్లు మనం ఖర్చు పెడితే మనకు కొంచెం ఇవన్నీ మనము మౌలిక సదుపాయాలు డెవలప్ చేసుకోవచ్చు. అప్పుడు డిగ్నిఫైడ్గా మనకి పిల్లలకి అక్కడ ఒక మంచి ఎడ్యుకేషన్ దొరుకుతుంది. ఈవెన్ టీచర్లకు కూడా ఒక డిగ్నిఫైడ్ టీచింగ్ ఎన్వైరన్మెంట్ ఏర్పడుతుంది పిల్లలకి. సో ఒక మంచి ల్యాబొరేటరీస్ ఉంటే ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అంటాం మనము, అది కూడా అక్కడ పిల్లలకు దొరుకుతుంది అనమాట. అది మేము రికమెండ్ చేస్తాం. సార్ ఎంత ఉండొచ్చు సార్ విద్యార్థుల సంఖ్య? 24,000 స్కూళ్ళలో అప్రాక్సిమేట్గా ఎంతవరకు విద్యార్థుల సంఖ్య? ఇప్పుడు మనకి 17 లక్షలు 18 లక్షలు ఉంది. సో సరే, మీరు అన్నట్టు 18 లక్షలు 20 లక్షలు అనుకుందాం. సో ఇన్ని స్కూల్స్ ఉంటాయి. ఇందాక మీరు అన్నారు ఒక టీచర్కు అట్లీస్ట్ ఒక 30 మంది విద్యార్థులు ఉండాలన్నది మీరు చెప్పినటువంటి ప్రశ్న. అప్పుడు చెప్పడానికి చదువుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. మొత్తం తెలంగాణలో 1,50,000 మంది టీచర్లు ఉంటే 30 నుంచి 40 లక్షల మంది విద్యార్థుల్ని హ్యాండిల్ చేయాల్సినటువంటి అవసరం. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మరి అంతమంది టీచర్లు ఉన్నారా? ఈ వ్యవస్థను ఎట్లా మీరు సెట్ చేయబోతున్నారు? దీనికి ఇదే సొల్యూషన్, పెద్ద స్కూల్ సొల్యూషన్. పెద్ద స్కూల్ మనం చేయగలిగితే, ఇప్పుడు మేము ఆరుట్లలో పెట్టాం, అక్కడ 60 మంది టీచర్లు పనిచేస్తున్నారు ఒకటే క్యాంపస్లో. ఓకే, ఆరుట్లలో.
సో ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? మన టీచర్లే.